హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్య గారు ఏంటంటే మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎంబిఎన్ అండ్ సిప్స్. సో నెట్వర్క్ డిజిటల్ మార్కెటింగ్ లాగా, సో ఒక కంబైనింగ్ గా అక్కడ వాళ్ళకి సంబంధించి బిజినెస్ కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఇకపోతే ఫార్మింగ్స్ అవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ కి వాళ్ళు ఫండింగ్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ ని చాలా నెట్వర్కింగ్ చేస్తున్నారు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, సో ఈ విషయాల గురించి మనం ఆదిత్య గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సో ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి జాబ్ సోర్సెస్ ఏమైనా కల్పిస్తున్నారా? జాబ్ సోర్సెస్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనకి ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ప్లేస్మెంట్ వర్టికల్ ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. మన దగ్గరకు వచ్చిన అసలు మా దగ్గర యూ విల్ నాట్ బిలీవ్ ఒక కొన్ని వందల వేల రెజ్యూమ్స్ ఉంటాయండి మా బ్యాంక్లో. వీ కీప్ దెమ్ ప్లేసింగ్ వేరే ఇప్పుడు మాకు అల్టిమేట్లీ ప్రొక్యూర్మెంట్ ప్లేస్మెంట్స్లో ఉన్నాము, రిక్రూట్మెంట్ ఉన్నామంటే వీ గెట్ రెజ్యూమ్స్ అండ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్ కదా. సో ఎస్ వీ డూ ప్లేస్ అండి. ఇప్పుడు అంటే సారీ టు సే దిస్, రెపాలో కూడా వాళ్ళు పెట్టిన యూనియన్ మీటింగ్ ఏదైతుందో అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిజిటల్ మార్కెటింగ్స్ అవ్వచ్చు, లేకపోతే వెంచర్ వాళ్ళు అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, వాస్తు చెప్పేవాళ్ళు. సో అందరూ ఒక దగ్గర కంబైన్ అయ్యి వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు చూస్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ ఇలా తీసుకెళ్తున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్పేస్ యు ఆర్ ప్రొవైడింగ్. అంటే ఇప్పుడు మీరు రెపా చూస్తే అది ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వర్టికల్ అండి. ఎగ్జాక్ట్లీ. అందరూ రియల్ ఎస్టేట్ కి అనుసంధానమైన అన్ని వర్టికల్స్ ఆర్ అందరూ ఆ అంబ్రెల్లా కిందకి వస్తారు. ఎవరికి కావాల్సిన ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ అనేది అక్కడ చేసుకుంటారు. ఇప్పుడు ఎంబీఎన్ అనేప్పటికీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి. అంటే ఇట్స్ ఓపెన్ బాక్స్ అనమాట. అంటే ఒక సముద్రం లాంటి, అంటే అన్ని బిజినెస్ క్లాసిఫికేషన్స్ ఉంటారండి. ఎవ్రీ బిజినెస్ క్లాసిఫికేషన్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎంబీఎన్. అంటే ఎంబీఎన్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ నెట్వర్క్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఇప్పుడు హైదరాబాద్ లో బిజినెస్ నెట్వర్క్స్ అనేవి చాలా ఉన్నాయండి. దానికి వాటితోటి మాకు వీఆర్ ఇన్ మెనీ వేస్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మెనీ అదర్స్. ఇప్పుడు లైక్ ప్రతి నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ లో చాప్టర్స్ ఉంటాయి. ఒక చాప్టర్ లో అరౌండ్ 60 మెంబర్స్ 70 మెంబర్స్ ఉంటారండి. మా దగ్గర ఒక చాప్టర్ లో 240 మెంబర్స్ ఉంటారు. సో 1 చాప్టర్ ఆఫ్ ఎంబీఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 or 5 చాప్టర్స్ ఆఫ్ ఎనీ అదర్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. 250 మందిని, 250 బిజినెస్ ఓనర్స్ ని, 250 డిఫరెంట్ అండ్ టిపికల్ యునీక్ మెంటాలిటీస్ ని ఒక తాటి మీద నడిపించి మెంబర్ టు మెంబర్ బిజినెస్ ని జనరేట్ చేయడము, మీటింగ్స్ కండక్ట్ చేయడము. ఇట్స్ ఆల్మోస్ట్ next to impossible task andi, but this gentleman Mr. Rotarian Prasad garu is able to do that since 4 years. Okay. And he is crafting many leaders and so what are the big challenges you are facing when you started before in MBN? In MBN challenges ante కండక్టింగ్ ద మీటింగ్స్ అట్ అప్రోప్రియేట్, అంటే టైంకి స్టిక్ ఆన్ అయ్యి టైంకి క్లోజ్ అవ్వడం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఇప్పుడు మా మీటింగ్ సపోజ్ మీటింగ్ స్టార్ట్స్ అట్ అరౌండ్ 7 PM ఇన్ ద ఈవినింగ్ అండి. వీ హ్యావ్ డిన్నర్ మీటింగ్ 7 PM ఇన్ ద ఈవినింగ్. డిన్నర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ ఆల్ ద డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద సిటీ. సో వాళ్ళు 7 o'clock అక్కడ రీచ్ అవ్వడం అనేది పీక్ అవర్స్, ట్రాఫిక్ ని బీట్ చేసుకుంటూ రావడం అనేది ద బెస్ట్ థింగ్ వాళ్ళకి. సో అట్లాంటి టఫ్ టైమ్స్ లలో టైంకి మీటింగ్ స్టార్ట్ చేయడము, మీటింగ్ ని కాల్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మీటింగ్ ని టైంకి కాల్ చేసినప్పుడు ఎండింగ్ ప్రాపర్ గా, అంటే టైంకి మనం ఎండ్ చేసి ప్రామిసింగ్ టైంకి మనం డిన్నర్ పెట్టగలిగినప్పుడే ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు ఉంటారు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం 90 minutes మీటింగ్ ఉంటుందండి. సో కరెక్ట్ గా 8:30 కల్లా మీటింగ్, అంటే 8:30కి ఫుడ్ స్టార్ట్ అవ్వాలి. సో దట్ 1 hour ఫుడ్ తినేసి 9:30 పీపుల్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. దే కెన్ రీచ్ బై 10 or 10:15. సో టైంకి మీటింగ్ క్లోజ్ చేయాలంటే టఫెస్ట్ థింగ్ ఇస్ టైంకి స్టార్ట్ చేయడం. సో ఇట్లా చిన్న 2 things ఇష్యూస్ ఉంటాయి. సో యాజ్ ఏ బిజినెస్ పర్సన్ గా జాబ్ హోల్డర్స్ ఉంటారు, బిజినెస్ పర్సన్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ కి జాబ్ బెటర్ అంటారా, లేకపోతే బిజినెస్ బెటర్ అంటారా మీరు? ఇప్పుడు ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ అండి. మన చేతికున్న 5,000 ఒకలాగా ఉండవు. సో వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఇన్ మై పర్స్పెక్టివ్, ఐ అడ్వైజ్ బిజినెస్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ అండి. బిజినెస్ ఇప్పుడు ఐ హావ్ వన్ సన్. నా కొడుకు నేను బిజినెస్ పైన చేద్దాం, నా బిజినెస్ ని నెక్స్ట్ వాడు లీడ్ చేయాలనుకుంటాను. అల్టిమేట్లీ ఇప్పుడు ఎనీ ఫాదర్ ఏది సంపాదించినా నెక్స్ట్ జనరేషన్ కోసమే కాబట్టి. బట్ నేనైతే ఇన్ మై పర్స్పెక్టివ్ ఐ ఫీల్ బిజినెస్ పీపుల్ షుడ్ ఆప్ట్ ఫర్ బిజినెస్ అండి. బిజినెస్ లో ఏంటంటే 10 మందికి మనము జీవనోపాధి మనం కల్పించవచ్చు. సో నాకు టైమింగ్స్ ప్రెషర్ ఉండదండి. నేను ఒకటి రిపోర్ట్ చేస్తాను, అవసరం ఉండదు. ఓకే, నేను లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నేను మార్కెట్లో రెవెన్యూ నేను జనరేట్ చేస్తున్నాను. సో దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఇన్ డూయింగ్ బిజినెస్. మెయిన్ థింగ్ ఏంటంటే నెట్వర్క్ అండి. నెట్వర్క్ ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఉండే నెట్వర్క్ కి
ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఆర్ ఒక బిజినెస్ మ్యాన్‌కి ఉండే నెట్వర్క్‌కి అది అసలు సంబంధమే ఉండదండి అసలు. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి సార్. సపోజ్ ఐ వాస్ ఎ ఎంప్లాయీ బిఫోర్ 2021. నేను సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. నేను అంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు నేను యాదగిరిగుట్ట టెంపుల్‌కి దర్శనానికి వెళ్ళాలి అంటే నాకు తెలిసినంత వరకు అన్నిటికన్నా కాస్ట్‌లియెస్ట్ టికెట్ రూ. 500 ఉంటుందేమో. హ్మ్. రూ. 500 టికెట్ తీసుకొని వీఐపీ దర్శనానికి వెళ్ళేవాడిని. అంటే ఐ యూజ్డ్ టు డూ థట్. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ 4 ఇయర్స్‌లో నా నెట్వర్క్ ఎంత పెరిగిపోయిందంటే, నేను రీసెంట్‌గా టెంపుల్‌కెళ్ళాను. అనుకోకుండా వెళ్ళాను. వెళ్తే అంటే అసలు వీఐపీ ట్రీట్‌మెంట్ ఉంటుంది. బికాజ్ పీపుల్ నో అస్ బై నేమ్. యాహ్! పీపుల్ నో అస్ బై అవర్ ఆర్గనైజేషన్. మనం ఎక్కడో అక్కడ ఏదో ఒక 100 మందిలో ఒకరికన్నా మనం ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటాం. అదొక కైండ్ ఆఫ్ రిచ్‌నెస్ వాట్ వి గెయిన్ అండి. యెస్. మనకు తెలియకుండా మనం ఎర్న్ చేసుకునేదది. అవును. బిజినెస్ పర్సన్‌గా. బిజినెస్ పర్సన్. బికాజ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా. యూ ఆర్ ఇంటూ బిజినెస్. సో, హ్మ్. మీరు నాతోటి ఒకసారి నాకు గనుక ప్రాపర్‌గా సింక్ అయిందనుకోండి. మీకు తెలిసిన సర్కిల్ అందరికి కూడా నా రిలేటెడ్ బిజినెస్, నా లైన్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్న ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు నాకు రిఫర్ చేస్తారు. ఖచ్చితంగా. అవును. సో, ఎక్స్‌చేంజ్ ఆఫ్ బిజినెస్ అలా జరుగుతుంది. సో, ఇప్పుడు మీకు ఒక 1000 మంది మీ ఫోన్‌లో 1000 మంది కాంటాక్ట్‌లు ఉన్నాయనుకోండి. ఆ 1000 మందికి మీరు నన్ను రిఫర్ చేస్తారు. హ్మ్. అట్లా నేను ఒక 1000 మందిని నేను క్రియేట్ చేసుకుంటే 10,00,000 పీపుల్‌కి నేను నా పరిచయం అయితూ ఉంటుంది. అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఈజీగా. That is the power of networking, and that can happen only in business. యెస్ సార్.